కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ కా మూవీ థియేటర్లో విడుదలై బ్లాక్ బస్టర్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. కిరణ్ అబ్బవరాన్ని విమర్శించే వాళ్ళకి ఇది ఒక చెంపదెబ్బనే చెప్పాలి. కిరణ్ అబ్బవరం అయితే కాన్ఫిడెంట్ గా ఈసారి నేను హిట్ కొట్టి చూపిస్తా అని చెప్పి మరీ చూపించిండు. ఒక కొత్త తరం స్టోరీలను తీసుకొని వస్తే ఏ హీరోయిన్ అయినా ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు. కా మూవీ అయితే కిరణ్ అబ్బవరం కు ఒక మంచి సక్సెస్, ఒక మంచి పేరు కూడా తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మనకు కా మూవీ ఇప్పుడు థియేటర్లను వదిలి మనకు ఇంటిలోకి రాబోతుంది, అంటే ఓటీటీలోకి రాబోతుంది. కా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు మరి కా మూవీ ఎప్పుడు ఏ ఓటీటీలో వస్తుందో ఒకసారి అయితే తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. కా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ గురించి తెలుసుకునే ముందు ఎన్ని కలెక్షన్లు సాధించిందో ఇప్పటి వరకు అయితే ఒకసారి చూద్దాం. కా మూవీ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 2 తెలుగు రాష్ట్రాలలో దాదాపు 17.5 కోట్లకు పైగానే షేర్ వైజ్ గా అయితే కలెక్షన్లు సాధించింది. ఇక గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే దాదాపు 30 కోట్లకు పైగానే కలెక్షన్లు అయితే సాధించింది గ్రాస్ వైజ్ గా 2 తెలుగు రాష్ట్రాలలో. ఇక కా వరల్డ్ వైడ్ గా కలెక్షన్లు చూసుకున్నట్లయితే దాదాపు 22 కోట్లకు పైగానే ఉంది షేర్ వైజ్ గా కలెక్షన్లు అయితే. గ్రాస్ వైజ్ గా కలెక్షన్లు చూసుకుంటే దాదాపు 40 కోట్లకు పైగానే కలెక్షన్లు అయితే సాధించింది గ్రాస్ వైజ్ గా. ఓవరాల్ గా కా మూవీ బిజినెస్ ఎంత చేసిందంటే 10 కోట్లకు పైగానే ఉంది. బ్రేక్ ఈవెన్ అయితే మనకు 11 కోట్లకు అయితే నిర్ణయించారు. కా మూవీకి వచ్చిన ప్రాఫిట్ ఎంతో తెలుసా? అక్షరాల 11 కోట్లు ఖర్చు పెడితే 11 కోట్లు ఖర్చు పోను 11 కోట్లు లాభాలు తెచ్చిపెట్టి, అంటే కా మూవీ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందనే చెప్పొచ్చు. ఇక కా మూవీ థియేట్రికల్ రన్ ముగించుకొని ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. మరి కా మూవీ ఓటీటీ హక్కులు అయితే ఈటీవీ విన్ ఓటీటీ వాళ్ళు అయితే తీసుకున్నారు. ఈటీవీ విన్ వాళ్ళైతే మనకు ఓటీటీ డేట్ అయితే కన్ఫర్మ్ చేసేసారు. కా మూవీ ఈటీవీ విన్ ఓటీటీ వేదికగా మనకు నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ అవ్వబోతుంది. నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ అయితే అవ్వబోతుంది. తెలుగు లాంగ్వేజ్ కి సంబంధించింది మాత్రమే ఈటీవీ విన్ లో రిలీజ్ అవుతుంది. మిగతా లాంగ్వేజ్ల గురించి అయితే ఇప్పుడు తెలియదు. ఒకవేళ తెలిస్తే మాత్రం కంపల్సరీగా ఇంకో వీడియోలో చెప్తా, షార్ట్ వీడియోలో. థియేటర్లోనైతే చాలా మంది చూడలేదు ఈ మూవీ. ఒకవేళ అందరు చూసుంటే ఇంకా ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. ఇప్పుడు ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది. మరి తప్పకుండా అందరైతే చూస్తారు కంపల్సరీగా. కా మూవీ క్లైమాక్స్ అయితే ఎవరు ఊహించని విధంగా ఉంటుంది. తప్పకుండా చూడండి ఓటీటీలో. నేను దీని తర్వాత మరో వీడియోలో మనకు లక్కీ భాస్కర్ మూవీకి సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ గురించి కూడా చెప్తా, అది కూడా చూడండి వీడియో. మరి లక్కీ భాస్కర్ కు సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకు ఈ రోజు పుష్ప 2 నుంచి అయితే ఐటమ్ సాంగ్ రిలీజ్ కాబోతుంది, కిసిక్ అనే ఐటమ్ సాంగ్. మరి ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత దాని గురించి కూడా ఒక వీడియో తీస్తా, అది కూడా తప్పకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఇది కా మూవీకి సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.